హరి హరి వీరమల్లు ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరూ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా గురించి. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్టీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఎందుకంటే ప్రజల గురించే తను టైం కేటాయించాడు. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత ప్రజలకు ఖచ్చితంగా చేయాల్సిందని ప్రజలకు సేవ చేస్తూ ఈ సినిమా కంప్లీట్ చేశాడు. చెప్పడానికి చాలా ఈజీగానే ఉంది. అంటే సినిమా మంచి సక్సెస్ అయింది, సినిమా బాగుంది, చెప్పడానికి ఈజీ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా గురించి ఎంత కష్టపడ్డారు, అందులో ఉన్న డైరెక్టర్స్ ఎంత కష్టపడ్డారు, నిర్మాత ఎంత కష్టపడ్డాడు, అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారు. ఒక సినిమా మనం 2.5 గంటలు చూసి సినిమా గురించి మనం చెప్పేస్తాం హిట్టా ఫట్టా అనేది. కానీ వాళ్ళ శ్రమ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందులో మనలాంటి వాళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన అటు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ అక్కడ ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఇక్కడ సినిమా చేయడం. ఎంత అలసిపోయి ఉండొచ్చు మనిషికి, అంటే రెస్ట్ లేకపోతే ఏ విధంగా ఉంటుందో తెలిసింది కదా. మనమే పొద్దంతా పని చేస్తేనే మనకి అలసట వచ్చేస్తుంది, ఒక వారం రోజులు కంటిన్యూ చేస్తాయి. అలాంటిది అక్కడ తను ఆ పదవినికి న్యాయం చేస్తూ ఇక్కడ వారికున్న అభిమానులను కూడా సంతృప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా తీశారు. ఈ సినిమా గురించి అయితే టాక్ అయితే చాలా సూపర్గా ఉంది. పాన్ ఇండియా మూవీ, అది కూడా కోహినూరు దాని చుట్టూ తిరుగుతుందంట స్టోరీ అంతా. కానీ సూపర్ సినిమా మాత్రం చాలా బాగుందని పబ్లిక్ టాక్. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు పదవి లేనప్పుడు కూడా గర్వంగా లేడు. తను అంత పెద్ద హీరో అయి ఉండి కూడా సర్వసాధారణంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. తనకు వచ్చిన డబ్బులలో ప్రజలకి పంచాలి, ప్రజలకి ఏం సేవ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. మామూలుగా అయితే కొందరు ఎట్లా అంటే మామూలుగా అంటే మనుషులది ఆలోచన ఎట్లుంటుంది అంటే సంపాదించుకోవాలి, మనం దాపెట్టుకోవాలి, ఏ విధంగా ఇంకా ఆ డబ్బుని పెంపొందించుకోవాలి, 1,00,000ని 2,00,000 3,00,000 చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. ఉన్న డబ్బుని ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి, నేను ఇంకేం చేయగలుగుతా అన్న ఆలోచనతోనే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కానీ తన సినిమా మాత్రం సూపర్ ఉంది అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు, ఆయన గురించి ప్రాణాలు ఇచ్చేంత ఇదిగా ఉంటారు. ఇది ఏదో పవన్ కళ్యాణ్ గురించి గొప్ప అని అంటలేదు, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. కాకపోతే బాగుందని చెప్తాను అంతే. ఇంకా నేను చూడలేదు సినిమా, నేను కూడా చూస్తా. దీని గురించి అన్వేష్ గారు తెలుసు కదా, యాత్రికుడు అన్వేష్ గారు, తను కూడా ఈ సినిమా గురించి ఫ్రీ రిలీజ్ గురించి మాట్లాడడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. అంటే అర్థం చేసుకోరి సినిమా ఎంత బాగుందో. సర్వసాధారణంగా ఆయన కూడా ఏ సినిమా ప్రమోషన్ చేయడు, తను కూడా ఈ సినిమా గురించి ప్రమోషన్ చేయడం జరిగింది. అంటే సినిమా బాగుందని చెప్పడానికి అన్నమాట. నాకైతే సినిమా నాకు కూడా చూడాలని ఉంది, చూస్తా మీతో అందరితో పాటు. ఈ ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.